ఆ తర్వాత ధూపం దట్టంగా లేసిన తర్వాత ఆ ధూపార్తిని ప్రక్కన పెట్టి ఆ రక్తాన్ని చేత తీసుకొని తన చేతి వేళ్లను ముంచి ఆ మందసం ఎదుట 7 మార్లు ప్రోక్షించాలి. 7 times. ఎందుకు ఆ సంఖ్య దేవుడు రాశాడు 7 మార్లు అని? ఎందుకు దైవ సేవకుడు చేతి వేళ్లలో ముంచి ఆ మందసం ఎదుట 7 మార్లు ప్రోక్షించాలి? ఒక మాటలో చెప్పాలంటే 7 పరిపూర్ణత, అంటే ఒక పరిపూర్ణ ప్రోక్షణ. ఇది క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ప్రధాన యాజకుడై వాటిని పరిపూర్ణంగా నెరవేర్చాడు. చప్పట్లు కొట్టండి, దేవుని కనపరచండి. సంతోషంగా గట్టిగా కొడదామా? యేసయ్యా స్తోత్రం అనండి. యేసయ్యా స్తోత్రం. ఒక మాట గమనించండి, 7 మార్లు రక్తాన్ని ప్రోక్షించుట. అందరూ ఆ మాట అనండి. ఇక్కడ 2 విషయాలు మీకు తెలియజేస్తాను. యేసు ప్రభు తన రక్తాన్ని ఒక్క చుక్క తన ఒంట్లో మిగిల్చకుండా రక్తమంతా కార్చాడు. చివరి బొట్టు వరకు రక్తమంతా కార్చేశాడు. రక్తమంతా కార్చిన మాట నిజమే, కానీ ఆ రక్తాన్ని 7 మార్లు ప్రోక్షించుతూ ఆ రక్తాన్ని కార్చాడు. 7 times. యేసయ్య తన స్వరక్తాన్ని 7 మార్లు ప్రోక్షించాడు. ఇందులో 2 కార్యాలు. 7 మార్లు రక్తాన్ని ప్రోక్షించటానికి ఒకటి 7 ఆశీర్వాదాలు. అందరూ చేతులు పైకెత్తి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. బాగా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే 7 మార్లు రక్తం ప్రోక్షించుటలో 7 పాఠాలు నేర్పిస్తున్నాడు. 7 things we have to learn. 7 ఆశీర్వాదాలు ఒక పక్కన, 7 హెచ్చరికలు మరో ప్రక్కన. వాటిని మీ ఎదుట రెఫరెన్స్లు ఇస్తాను. రాయగలిగిన వారు త్వరగా రాసుకోండి. ఈరోజు ఒక సుదీర్ఘమైన పాఠం అయితే రెఫరెన్స్లతో మీకు సరిపెడతాను. మీరు ఇంటికి వెళ్ళి ఒక్కొక్క రెఫరెన్స్ని జాగ్రత్తగా వాక్యంలో చదివి వాటిలోంచి ధ్యానించి అక్కడ దేవుడు ఇస్తున్న ఆ శ్రేష్టమైన మన్నాని మీరు భుజించి దేవుని చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చాలని కోరుతున్నాను. ఆమేన్. దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా శ్రేష్టమైన ప్రకటన దేవుడు ఇస్తాడు. ఆ ప్రకటన ద్వారా నీవు ఇంకా ఆత్మలో బలపడి ఆయన ఎదుటకు చేరే అవకాశం దేవుడిని కలగజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాయగలిగిన వారందరూ రాసుకోండి. మొదటిగా యేసుక్రీస్తు 7 మార్లు రక్తాన్ని ప్రోక్షించాడు. ఒకటి గెత్సేమని తోటలో. గెత్సేమని తోటలో నా ప్రభు చెమట రక్తం, చెమట రక్తం, రక్తము కారునంతగా గెత్సేమని తోటలో రక్తంతో తడిపాడు. అది మొదటి ప్రోక్షణ. రెండవసారి కొరడాలతో వీపునంతా దున్నారు. ఒక్కొక్క కొరడ 7 వారులు కలిగిన జడలు కలిగిన కొరడ, అంచున గట్టి ముక్క, ఇనుము గాజు. వాటితో కొడితే శరీరంలో అతుక్కుపోయి శరీరాన్ని చీల్చుకుంటూ బయటకు వస్తుంటుంది. అప్పుడు ఆ శరీరం నుంచి రక్తం ప్రోక్షణగా నా ప్రభు ప్రోక్షించడం మొదలుపెట్టాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. ఒక్కసారి యేసయ్యకి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిస్తామా? యేసయ్యా స్తోత్రం అనండి. ఆమేన్.
ఒక్కొక్కసారి ఆయన రక్తం ప్రోక్షించడానికి ఉన్న కారణాలు కూడా మీకు తెలియజేస్తారు. రెండవసారి శరీరంలో ఉన్న రక్తం కొరడాలతో బెత్తములతో కొడుతున్నప్పుడు రక్తాన్ని ప్రోక్షించాడు. మూడవదిగా ముళ్ళ కిరీటం తల మీద పెట్టి దానిని అలాగు నొక్కి రెల్లుతో దాన్ని కొట్టి తలలో 2 అంగుళాల విషపూరితమైన ముళ్ళు తలలో కణితుల్లో దిగిపోయేటట్లుగా నొక్కి కొట్టారు. తలలో ఉన్న రక్తం అలాగు చిమ్మి మూడవసారి రక్తాన్ని ప్రోక్షించాడు. దట్ వాజ్ ద థర్డ్ టైం. నాలుగవసారిగా కుడి చేయి, ఐదవసారిగా ఎడమ చేతిలో ఉన్న రక్తం, ఆరవసారిగా కాళ్ళలో ఉన్న రక్తం, ఏడవసారిగా ప్రక్కలో ఉన్న రక్తం, చివరి రక్తం అంతయు నా ప్రభు కార్చాడు. చప్పట్లతో దేవుని గణపరుస్తారా? హల్లెలూయా. ఇప్పుడు రాసుకోండి. మొదటిసారి నా ప్రభు రక్తాన్ని గెత్సెమని తోటలో కార్చే ఆ సమయం చాలా ఆవేదనతో కూడిన సమయం. అది మెడికల్ సైన్స్ ప్రకారంగా నా ప్రభు పడ్డ బాధ, ఆ వేదన, ఆ అంగలార్పు ఇంతంత కాదు. ఆ సమయంలో ఆయన బాధ ఏమిటంటే, నాకు బరువైన భారమైన సిలువ వేస్తారు, నన్ను కొడతారు, అవమానపరుస్తారు, హింసిస్తారు, లేనిపోని బాధలు పెడతారని కాదు, కానీ సర్వలోక పాపం నా మీద పడబోతుంది. అందరి పాపాలు నేను తాగబోతున్నాను. భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఉన్న పాపం అన్నీ ఒక్కసారి నేను సేవించబోతున్నాను. నా పవిత్రుడైన తండ్రి ఎదుట నేను దోషిగా నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. నేను చేయలే, నేను ఏ తప్పిదం చేయలేదు. అందరూ చేసిన పాపాలు నా మీద వేసుకుంటాను. నేను దోషిగా నిలబడతాను. నా తండ్రి నేను ఒక దోషిగా చూస్తాడు. ఆ దోషిగా చూస్తున్న సమయంలో నా తండ్రి ముఖాన్ని మరుగు చేసుకుంటాడు. ముఖాన్ని మరుగు చేసుకోవడం మాత్రమే కాదు, ఏనాడు విడువని నా చేతిని నా తండ్రి వదిలేస్తాడు. ఆ సమయంలో నాకు కలిగిన వేదన, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని ఆర్తనాదం తన గుండె లోతు నుంచి బాధ వ్యక్తపరిచాడు. అది ఆయన బాధ. ఆ బాధకి, ఆ టెన్షన్కి నరాలని చిట్లి ఆ స్వేద గ్లాండ్స్ నుండి రక్తము కలిసి చెమటతో పాటు రక్తం బయటకు వచ్చింది. రక్తాన్ని కార్చాడు. ఆ మొదటి రక్త ప్రోక్షణలో దేవుని యొక్క పరమార్థం, ఆయన ఉన్నతమైన ఉద్దేశం ఏంటో తెలుసా? అందరూ వినాలి. ఇది సంఘమంతటికి పాఠం. నాకు, మీకు, అందరికీ ఒక పెద్ద సవాలుతో కూడిన పాఠం. నా ప్రభు అయిన యేసుక్రీస్తు తట్టుకోలేని బాధలో ఉన్నాడు. అన్బేరబుల్ పెయిన్. అలాంటి దుఃఖకరమైన, బాధకరమైన సమయంలో తండ్రి సన్నిధిలో మోకరించి నా ప్రభు చేసిన ప్రార్థన, నా తండ్రి నా తండ్రి, నీ చిత్తమైతే గిన్నె తొలగించు, ఆయనను నా ఇష్టం కాదయ్యా, నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక. అందరూ చప్పట్లతో దేవుని కనపరచండి. అందరం యేసయ్యా స్తోత్రం. మొదటి పాఠం ఏంటో తెలుసా? నువ్వు ఎంత బాధలో ఉన్నా, అందరు వింటున్నారా? నువ్వు ఎంత సమస్యలో ఉన్నా, నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నా, సునామీ లాంటి తుఫానులో మునిగిపోయి ఉన్నా, నేను కదిలిస్తే
కంట నిండా నీళ్ళు అలాగూ ఒలికిపోయినంత బాధగా ఉన్నా, అసలు నీ సమస్య చెప్పుకోవటానికి కూడా వీలైనంత బాధగా ఉన్నా, అలాంటి సమయంలో కూడా దేవుని చిత్తము చేయగలిగిన కృప నువ్వు అనుభవించాలి. ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. హల్లెలూయా. నిజంగా నేను చెప్తున్నాను, ఇట్స్ అన్ గ్రేటెస్ట్ లెసన్. ఇది చాలా గొప్ప పాఠం. ఎందుకంటే అందరు ఇక్కడే ఫెయిల్ అయిపోతారు. కష్టకాలంలో తప్పిపోయేవారు చాలామంది ఉంటారు. మనసులో బాధ ఉంటే దేవుని సన్నిధి మానుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చిన్న బాధ, చిన్నగా దుఃఖం కలిగితే దేవుని సేవకులతో కూడా మాట్లాడటానికి ఇష్టపడని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కలవకుండానే వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఏదో మనస్పార్థాలు, ఏదో బాధ, ఏదో సమస్య, మాట్లాడుకోలేరు, దేవుని సన్నిధిలో మోకరించలేరు, ఆత్మలో ఎదగలేరు, ఏదో ఒక బాధ అని అణిచివేస్తారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది దేవునికి దూరం అయిపోయిన వారి చరిత్ర మనకు తెలుసు. ఈరోజు సంఘాల్లో లేరు వాళ్ళు. ఎందుకు? వారి ప్రశ్నకి జవాబు లేకపోవడం వల్ల, వారి సమస్యకి పరిష్కారం రానందువలన, వారి జీవితంలో సమస్య ఒక భారంగా మారినందువలన వారు ఈ రోజున సన్నిధిలో లేరు. ఈ రోజున నీకు నాకు కావలసిన మొదటి పాఠం, ఎంత పెద్ద గాలి తుఫాన్ అయినా ఆయన చిత్తము చేయగలిగిన కృప మనకు కావాలి. చెప్పండి యేసయ్యా స్తోత్రం, స్తోత్రం చెప్పండి గట్టిగా, యేసయ్యా స్తోత్రం. అందరం చేతులు పైకెత్తి ఆ కృప అడుగుతామా? చెప్పండి యేసయ్యా, యేసయ్యా. ఎంత పెద్ద ప్రళయమైనా, ఎంత పెద్ద శోధనైనా, ఎంత బాధ అయినా నీ చిత్తము చేయుటకు కృప కావాలయ్యా. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాల్లో ఎన్నో ప్రళయాలు వచ్చాయి. ఆ ప్రళయాలు ఎదుట వారు ఎలా స్థిరంగా ఉన్నారో ఆత్మదేవుడు గ్రంథస్థం చేసి ఆయా సమయంలో నీకు ఒక పాఠంగా నేర్పిస్తాడు. అవి ఎందుకో తెలుసా? నీ శోధన కాలంలో నువ్వు సరైన పునాది మీద కట్టబడిన ఒక విశ్వాసిగా, ఎన్నడూ కదలని వానిగా నువ్వు నిలబడాలని నా తండ్రి కోరిక. చెప్పండి యేసయ్యా స్తోత్ర, యేసయ్యా స్తోత్ర. ఎన్నడూ కదలని విశ్వాసిగా ఉండాలి. సింహాలో బోను ఎదురుగా ఉన్న దానియేలు ప్రార్థన జీవితం కదలలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఎదుట అగ్నిగుండమే ఏడంతలుగా మండుతున్న వారి యొక్క భక్తి కదలలేదు. యోబు జీవితంలో తన ఎదుట సర్వం కోల్పోయిన తన భక్తి కదలలేదు. అందరూ చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు జీవితంలో గొంతు మీద కత్తే వచ్చింది. ఇంతంత కాదు, వస్త్రహీనత, ఆకలి, బాధ, కపట సహోదరుల వల్ల అనేక సార్లు దెబ్బ. పౌలు గారికండి కపట సహోదరుల వల్ల దెబ్బ, తనతో కూడిన వారు తనని మోసం చేసిన సందర్భాలు. పౌలు గారు కూడా అలా జరిగిందా? మరి పౌలు గారికి వివేచన లేదా? నాతో ఉన్న వీడు సరైన మైండ్లో లేడని పౌలు గారు గుర్తుపట్టలేదా? కపట సహోదరులు పౌలు గారితోనే ఉంటూ పౌలు గారిని వెంబడిస్తున్నట్లుగానే వెంబడించి పౌలు గారిని అమ్ముకునే స్థాయిలో ద్రోహము తలపెట్టిన కపట సహోదరులు. ఎన్ని బాధలు! వాటన్నిటిలో ప్రభు పౌలు గారు చెప్పిన ఒక స్థిరమైన మాట, క్రీస్తు యేసు ప్రేమ నుండి ఇవి ఏవి నన్ను ఎడబాపనేరదో. చప్పట్లతో ఘనపరచండి. యేసయ్యా స్తోత్రం అనండి. యేసయ్యా స్తోత్రం. ఇది మన భక్తి అలా మారాలి. నీ భక్తి పునాదులు లోతుగా వేయబడాలి. నీ వేర్లు లోతులోకి వెళ్ళిపోవాలి.
సమస్యలు ఎన్నైనా సరే సన్నిధి విడిచిపెట్టకూడదు. నీకు న్యాయం జరగకపోయినా, నీ మనసులో వేదన తీరకపోయినా, నీ జీవితంలో నిన్ను అందరూ మోసం చేసే పరిస్థితే వచ్చిన, దేవుని సన్నిధి నీకు కోట్ల రూపాయల కంటే విలువైనదిగా ఎప్పుడు ఉండాలి. అందరూ ఆమేనండి. అందరూ వెలివేసిన, అందరూ విడిచిపెట్టిన సన్నిధి రాను రాను ఒక విలువైన, అతి ప్రాముఖ్యమైన వజ్రాల కేంద్రంగా నీకు మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. అంతగానూ దేవుని సన్నిధిని ప్రేమించాలి. మొదటి పాఠం, చెమట రక్తంగా మారిపోయింది. He was so tensed. He was so tortured. అంత బాధలో కూడా తండ్రి, నా ఇష్టం కాదయ్యా, నేను అనుకున్నట్లు కాదయ్యా, నీవు అనుకున్నదే జరగాలయ్యా. ఆ ప్రార్థన ఎంత బలమైందండి. సాధారణంగా మనం ఆవేశంగా ఉన్నప్పుడు మనం అనుకునేదే నెరవేర్చుకోవటానికి పరిగెత్తుతాం. ఎంతమంది చెప్పినా వినిపించుకో. ఒక్కసారి మనసును ఆవేశం తట్టిందంటే ఎంతమంది ఆపినా ఆగని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. చివరికి సేవకులు చెప్పినా సేవకుల మాట కూడా వినని పరిస్థితుల్లో ఉంటారు. ఆవేశానికి అంత చోటిస్తారు. నేనంటా, నువ్వు ఎంత ఆవేశంలో ఉన్నా దేవుని చిత్తానికి చోటివ్వు. మనిషి ఆవేశం పాపం. మనిషి ఆవేశానికి చోటివ్వకు. ఆ క్షణికమైన ఆవేశాలు అనేక అనర్థాలకు దారితీస్తాయి. క్షణికమే, కొంతసేపు ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశం తీసుకునే నిర్ణయాలు, ఆ ఆవేశం తీసుకున్న ఆ డిసిషన్స్ లైఫ్ లాంగ్ నిన్ను బాధ పెడతాయి. ఎప్పుడు కూడా నువ్వు ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఆ టైంలో వచ్చేస్తుంది కోపం, బాధ, ఏదో ఒకటి తెగించాలనిపిస్తుంది. పొరపాటున అలాంటి సమయంలో నిర్ణయం తీసుకోకు. ప్రభుకు అవకాశం ఇవ్వు. ఒక మూల కూర్చో, మనసు ప్రశాంతతగా నిలుపుకో. కొంత సమయం ప్రభు సన్నిధిలో కనిపెట్టు. అక్కడి నుంచి ఒక వర్తమానం తప్పకుండా నీకు వస్తుంది. ఆ వర్తమానం ప్రకారంగా నీ జీవితం ముందుకు సాగిపో. తిరుగులేని విజయం నీకే సాధ్యమవుతుంది. యేసయ్యకి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండవదిగా, యేసయ్యని కొరడాలతో కొడతారు. కొరడాలతో కొడితే ఒళ్ళంతా చీల్చబడి ఒంట్లంతట్లో రక్తం పారుతుంది. ఆ రక్తం ఎప్పుడైతే పారుతుందో, ఆ గాయాలు ఏర్పడిందో, నా ప్రభు చెప్పిన మాట, నేను పొందిన గాయముల ద్వారా, చెప్పండి, మీకు స్వస్థత కలుగును. ఆమేన్. స్వస్థత రెండు రకాలు. ఆత్మీయ స్వస్థత, శరీర స్వస్థత. ఏ స్వస్థత అయినా యేసయ్యే దానికి మూలము. నువ్వు ఎన్ని మందులు వాడినా స్వస్థత ఆయన దగ్గర నుంచి రావాలి. ఆయన తలుపులు తెరిస్తేనే అక్కడి నుంచి ఏదైనా వస్తుంది. నువ్వు ఏదో ప్రయత్నం చేసినందువలన జరిగే పని కాదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నీ ప్రయత్నం నీ ప్రయాసం కాదు, కనికరించే దేవుని వలనే నువ్వు సమస్తమును పొందుకోగలుగుతున్నావు. యేసయ్యా స్తోత్రం అనండి. హల్లెలూయా. శరీరంలో ఉన్న గాయాల ద్వారా స్వస్థత. అంతేకాదు, శరీరం అంతా ఎందుకు చీల్చబడింది అంటే, ప్రభు చెప్తున్నాడు, బిడ్డ, ఈ శరీరమే రేపు సంఘంగా మారబోతుంది. సో ఆ సంఘమే దేవుని ఆలయంగా మారబోతుంది. సో నీవు ఈ శరీరాన్ని రిప్రజెంట్ చేస్తావు. ఈ శరీరానికి నువ్వే సాదృశ్యం. ఈ శరీరం ఎందుకు చీల్చబడింది అంటే, నువ్వు ఒక దేవుని ఆలయంగా మార్చబడాలి. యేసయ్యా స్తోత్రం అనండియ్యా. రెండవ రక్త ప్రోక్షణకి ప్రధానమైన కారణం, నువ్వు దేవుని ఆలయంగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా, ముళ్ళ కిరీటం తలలో గుచ్చారు. ముళ్ళ కిరీటం తలలోకి దిగిపోయింది. అప్పుడు ప్రభు అంటున్నాడు,
దేవుని బిడ్డ, నీ తలంపులన్నీ నేను నెరవేర్చాలని, నీ తలంపులకు ప్రతిగా నా తలలో నేను ముళ్ళతో గుచ్చుకుంటున్నాను. అందులోంచి రక్తం స్రవిస్తుంది. ఆ రక్తంలో నుండి నీ చెడ్డ తలంపుల ఆలోచనకి నేను స్వస్థత ఇవ్వబోతున్నాను. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. అంటే మన ప్రతి చెడు తలంపులను ఆయన తలలో ఉన్న రక్తముతో నిన్ను శుద్ధి చేసి, నీ తలంపులో నీ మనసు ఆయన మనసులా మార్చున్నట్లుగా తలలో నుంచి ఒక రక్త ప్రోక్షణ విడుదల చేశాడు. ఆమేన్. మన తల ఎలా మారాలంటే ఆయన తల అనగా క్రీస్తునకు కలిగిన ఆ మనసు మనమందరం కలిగి ఉందుము గాక. ప్రైజ్ ది లార్డ్. తర్వాత కుడి చేతిని మేకుతో బిగించి కొడితే రక్తం ఒక్కసారి చిమ్మింది. తర్వాత ఎడమ చేయి పెట్టి కొడితే ఒక్కసారి రక్తం చిమ్మింది. కుడి చేయి ఆదరణ, ఎడమ చేయి ఆధారం. ఒకటి ఆధారం, ఒకటి ఆదరణ. పరమగీతాలు 2వ అధ్యాయం, పరమగీతాలు 2వ అధ్యాయం 6వ వాక్యమా? అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది. కుడి చేతి అతడు నన్ను కౌగిలించుచున్నాడు. తన కుడి చేతితో నన్ను కౌగిలించుకుంటున్నాడు. కుడి చేతితో కౌగిలి, ఆదరణ, దగ్గర చేర్చుకుంటాడు. ఎడమ చేతితో తలను ఆనించుకుంటాడు. అంటే తన ఎడమ చేతిలో నీ తల, అంటే ఆయన నీకు ఆధారంగా మారుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. కొట్టాలి గట్టిగా. దేవుని బిడ్డలారా, యేసయ్య రక్త ప్రోక్షణ నిజంగా మనకెంత ఆశీర్వాదం. ఎన్ని పాఠాలు. నువ్వు అనేక సార్లు బాధపడుతున్నావు కదా, ఎవరు లేరే అని, ఆదరించేవారు లేరే అని, పలకరించేవారు లేరే అని. చాలాసార్లు మీరు నా మీద కూడా ఆయాసపడ్డారు కదా, నా మీద కూడా బాధపడ్డారు కదా. పాస్టర్ గారు మా ఇంటికి రాలేకపోతున్నాడని, మా కార్యక్రమాల్లో పాలు పొందలేకపోతున్నాడని చాలాసార్లు మీరు బాధపడ్డ సందర్భాలు కూడా నాకు తెలుసు. అయితే నేను సరదాగా ఊరు తిరగటానికి వెళ్ళలేదు, సేవలో ఉన్నాను. అయితే నాకు బదులుగా మరి శ్రేష్టమైన ఆదరణ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. చెప్పండి గట్టిగా. చాలాసార్లు దేవుని బిడ్డలు నా మీద ఆయాసపడ్డప్పుడు, బాధపడ్డప్పుడు, వారింటికి రావాలని కోరే సమయంలో నేను అందుబాటులో లేనప్పుడు, ఆ రాత్రి వాళ్ళు బాధపడి పడుకున్నప్పుడు కలలో నేను వారికి ప్రత్యక్షమయ్యాను. స్తోత్రం, హల్లెలూయా. అంటే నేనంటే యేసయ్య నా రూపంలో, నేనే రాలేదని బాధపడ్డట్లుగా ఆ బాధ పోవాలని నా రూపం మీకు చూపిస్తాడు. అలాంటి సాక్ష్యాలు 100 ఉన్నాయి ఇక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడే కాదండి, వేరే ప్రాంతాల్లో కూడా. ఒకసారి నేను హడావిడిగా వచ్చేస్తున్నా. ఒక ఇంజనీర్ ఆయన, ఆ ఇంజనీర్ గారు వెంటనే మా ఇంటికి ఒకసారి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా అని కోరారు. నేను అక్కడ ప్రసంగం చేసి చెమట మొత్తం చెమటలతో తడిసిపోయినాను. వెంటనే రాత్రి ప్రయాణం చేయాలి. బ్రదర్, ఇప్పుడు నేను కుదరదు, నేను మళ్ళీ వస్తాను, ఈసారి నెక్స్ట్ విజిట్లో వస్తాను అని చెప్తే బాధపడి వెళ్ళిపోయాడు. నాకు అక్కడ సందర్భం కూడా సమయం కూడా లేదు నాకు. యాక్చువల్ అక్కడ నేను వెంటనే వెళ్ళి స్నానం చేసి వెంటనే బయలుదేరాను ఇక్కడికి. ఏదో ముఖ్యమైన ప్రోగ్రాం వచ్చినప్పుడు రాత్రంతా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను. ఆ రాత్రి బాధపడ్డాడుగా, ఆ బాధలో తిన్న అన్నం కూడా తినకుండా పడుకున్నాడు దుఃఖంతో. ఆ రాత్రి కలలో ప్లేట్లో వేడి వేడి అన్నం వేసుకొచ్చి నేను ఆయనకి తినిపిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి దిక్కున లేచాడట. అదంతా రియల్గా అనిపించింది. లేచి చూసేసరికి ఎవరు లేరు. వెంటనే ప్రభా తప్పైపోయింది నాయన,
మీ సేవకు మీద ఆయాసపడ్డానయ్యా, క్షమించయ్యా అని ప్రార్థన చేసుకొని అదే రాత్రి 2 గంటల టైంలో ఆయనకు ఫోన్ చేసి నన్ను సారీ అడిగి ప్రభుతో ఆ ఒక మంచి సంబంధాన్ని స్థిరపరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో మమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మరొక్కసారి ఈ సందర్భంలో మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సాధ్యమైనంత వరకు నా ముక్కులో శ్వాస పోయినంత వరకు ఇంటెన్షన్గా నేను ఎవరిని బాధ పెట్టాను. నా మనస్తత్వం అది కాదు. గత 25 సంవత్సరాలుగా మీరు నన్ను చూస్తున్నారు. నేను ఎవరిని బాధ పెట్టాను. నేను బాధ పెట్టినట్లుగా ఒకవేళ మీరు అనేక సార్లు ఫీల్ అయ్యి మీకు మీరే బాధపడిన సందర్భాలు ఒకరిద్దరు కూడా ఉంటారు. కానీ దేవుని సన్నిధిలోంచి నేను చెప్తున్నాను, ఏనాడు ఇంటెన్షన్ నేను బాధ పెట్టను కూడా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు అంటాడు, నా కుడి హస్తం నిన్ను పట్టుకొని అలా కౌగిట్లో ఒదిగించుకుంటుంది, హత్తుకుంటుందట. ఆయన కౌగిట్లో ఉన్న మనమందరం ఒక నిత్యమైన ఆదరణ కలిగిన వారం. ప్రైజ్ ది లార్డ్. ఆ దర్శనం మనకుంటే చాలు, ఏ ఆదరణ మనకు అవసరం లేదు. ఎవరో వచ్చి పలకరిస్తారని ఎదురు చూడవలసిన అవసరం లేదు. నా యేసయ్య నిజ స్నేహితుడు. సమయమందును అసమయమందును నా చేయి పట్టుకొని తన చేతితో దగ్గర తీసుకొని తన కౌగిట్లో హత్తుకునే దేవుడు నా యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మిమ్మల్ని అందరూ విడిచిపెట్టేస్తారు. మీకున్న ఏకైక ఆధారమే పగిలిపోతుంది. ఇంకెవరు లేరే, ఇంకా నా లైఫ్ ఎట్లా, నా సెటిల్మెంట్ ఎట్లా, నా ఆధారం ఏంటి అని నువ్వు బాధపడవచ్చు. దానికి మరలా ఈ ప్రాబ్లం అంతటికి సొల్యూషన్ 2000 సంవత్సరాల క్రితం నా ప్రభు రక్త ప్రోక్షణలో కలగజేశాడు. ఆమేన్. ఆ ఎడమ చేతిలో ఉన్న రక్తాన్ని ప్రోక్షిస్తూ అంటాడు, బిడ్డ నేనే నీకు ఆధారమై ఉన్నాను. చెప్పండి గట్టిగా ఆమేనని. యేసయ్య చేసిన కార్యాన్ని చేతులెత్తి ఆమేనని కనపరచండి. ఆయన అంటాడు, నేనే నీ ఆధారము, నేనే నీ ఆదరణ. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. తగినట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. 6వదిగా కాళ్ళు. ఇంత మేకులు కాళ్ళను ఒకటి మీద ఒకటి వేసి కొడితే ఆ నరాలు చిట్లి రక్తం చిమ్మిందలా. 6వసారి రక్త ప్రోక్షణ. కాళ్ళలో దేవుడు రక్తాన్ని ఎందుకు ప్రోక్షించాడో తెలుసా? నీ పాదములు ఆ పాదములను అనుసరించాలి అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక అనుసరణ నీకు ఇవ్వాలని. ఆయన అడుగులలో మేకులతో దిగగొట్టబడి రక్తాన్ని ప్రోక్షించిన ఆ అడుగులను అడుగు జాడలుగా నీ అడుగులు వేయాలని, నీకు ఒక మాదిరిగా ఉండాలని నా ప్రభు రక్తాన్ని ప్రోక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. 7వదిగా తన ప్రక్కలో పొడిచాడు. ప్రక్కలో పొడవగా ఆ బల్యం తిన్నగా గుండెలోకి దూరింది, హార్ట్లోకి దూరింది. ఒక 50 డిగ్రీ యాంగిల్లో, 50-60 డిగ్రీ యాంగిల్లో సిలువలో వేలాడుతున్న యేసయ్య అంత దూరం ఉండగా క్రింద నుండి పొడిచినప్పుడు అది హారిజాంటల్గా కాదు, అది వర్టికల్గానే లోపల దిగినప్పుడు ఇక్కడి నుంచి అలాగూ ఈ గుండె మీదకి వచ్చింది. ఆ గుండెలో నా రక్తం నీళ్ళు ప్రక్కలోంచి అలాగూ కారిపోయింది. పాఠం ఏంటో తెలుసా? అందరూ వినండి జాగ్రత్తగా. సృష్టి ఆరంభంలో ఆదామునకు ప్రక్కలో గాయాన్ని చేసి ఆ గాయంలో నుంచి ఒక స్త్రీని దేవుడు చేశాడు. స్త్రీని చేసి వారిద్దరిని ఒకటిగా చేశాడు. ఇది క్రీస్తుకి సంఘానికి సాదృశ్యం అని లేఖనాలు సెలవిస్తుంది. ఇప్పుడు ప్రక్కలో నుంచి రక్తం ఎందుకు చిమ్మాడంటే సంఘముతో ఆయనకున్న అనుబంధం ఎప్పుడు స్థిరముగా ఉండాలని కోరుకుంటున్నాడు.
యేసయ్యా స్తోత్రం అనండి, చెప్పండి గట్టిగా ఆమేన్. మొదటి రక్త ప్రోక్షణ మన ఆవేశంలో కూడా దేవుని చిత్తం జరగాలి. ఆమేనండి, చెప్పండి గట్టిగా. రెండవదిగా రెండవ రక్త ప్రోక్షణలోంచి ఆరోగ్యం, ఆవేశంలో దేవుని చిత్తం. రెండవదిగా ఆరోగ్యం. మూడవదిగా మనస్సు అనగా ఆలోచన. మన ఆలోచనలన్నీ కూడా క్రీస్తు ఆలోచనలో మారాలని మూడవ రక్త ప్రోక్షణ. ప్రైజ్ ది లార్డ్. మొదటిదేంటి? ఆవేశంలో దేవుని చిత్తం. మీరందరూ చెప్పాలని కోరుకుంటున్నాను. ఆవేశంలో కూడా దేవుని చిత్తమే చేయాలి. అందరూ అన్నమాట. రెండవదిగా రెండవ రక్త ప్రోక్షణ ఆరోగ్యం. మూడవ రక్త ప్రోక్షణ ఆలోచన. ఇవన్నీ దేవుడు ఒక రూపాంతర అనుభవంలోకి తెచ్చునుగాక. నాలుగవదిగా ఆదరణ. ఐదవదిగా ఆధారం. ఆరవదిగా అనుసరణ. ఏడవదిగా అనుబంధం. చప్పట్లతో దేవుని కనపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ 7 అనుభవాలు రక్త ప్రోక్షణగా నీ సన్నిధికి వచ్చింది. ఇప్పుడు నీవు ఈ రక్తంలో పాలు పొందబోతున్నావు. యేసయ్యకి మంచి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఈ 7 అనుభవాలు 7 పాఠాలు నేర్పే ఆ రక్తం ఈరోజు నీ ఎదుటికి రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం, మొదటి పాఠం ఏమిటంటే ఆవేశం, ఆవేదన. ఏమిటి ఆవేదన? తండ్రికి నేను దూరం కాకూడదు, తండ్రిని ఎప్పుడు హత్తుకొని ఉండాలి. ఆ ఎడబాటును సహించలేకే ఆ ఆవేదన వ్యక్తపరిచాడు. మొదటి రక్త ప్రోక్షణ ఏమిటయ్యానంటే, నీ ఆవేదన ఏమిటయ్యానంటే, నాకు అది లేదే ఇది లేదని కాదు. నీ జీవితంలో యేసయ్యకు దూరంగా ఉండడం నీవు తట్టుకోలేనంత బాధ నీలో కలగాలని కోరుకుంటున్నాను. అందరూ ఆమేనండి గట్టిగా చెప్పండి మంచిగా. ఒక్కసారి ఈ బాధ మిమ్మల్ని ఎప్పుడైనా తట్టిందా? ఒక్క క్షణం ఎడబాటు సహించలేక ఆర్తనాదం చేసిన యేసయ్య నీకు మాదిరిగా లేడా? ఒక్క క్షణం తట్టుకోలేకపోయాడే. నువ్వు ఎన్ని రోజులు ప్రభుకు దూరంగా ఉన్నావు? ఆయన సంబంధాన్ని వదిలిపెట్టి ఆయనతో సంబంధాన్ని తెంచుకొని ఆయనకు దూరంగా కలవకుండా, రాకుండా, ఆయన సన్నిధిలో ఉండకుండా, దేవుని మాట వినకుండా ఎన్ని రోజులు దూరంగా ఉంటున్నావు? మరి ఎడబాటు కాలంలో నీకు ఆవేదన రాలేదా? బాధ కలగలేదా? మొదటి రక్త ప్రోక్షణ ఏమిటయ్యా పాఠం అంటే, ఆ వేదన, ఆ బాధ ఒక్కసారి నువ్వు దేవునికి దూరమైన వెంటనే ఒక పెద్ద బాధగా నీ గుండెల్లో దూసుకుపోవాలి. కన్నీళ్లు పెట్టుకొని ఏడవాలి. అయ్యా ఒక్కసారి దూరం అయిపోయింది అయ్యా, నన్ను క్షమించయ్యా, ఇక ఎన్నడూ నీకు నేను దూరము కాను అని ఒక తీర్మానం నీలోంచి రావాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం.